గెలిచామా ఓడామా అనేది ముఖ్యం కాదు. మనం ప్రయత్నం చేశామా, దానికోసం పోరాడామా, మన 100% మన యొక్క ప్రయత్నంలో కంప్లీట్ ధ్యాస పెట్టామా, ఇదే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతిసారి గెలుపు అనేది రాదు. చాలా మంది గెలవకపోతే, సక్సెస్ రాకపోతే అంతా కోల్పోయినట్లు ఫీల్ అవుతుంటారు. అమ్మో మన పని అయిపోయింది, మనం ఇంకేం చేయలేం అనుకుంటారు. ప్రతి పరీక్షలో విజయం రావాలని కూడా కోరుకోకూడదు. చాలా వరకు మనం ఎక్స్పీరియన్స్ కోసం మనం కొన్ని పరీక్షలు రాయాలి, ఎక్స్పీరియన్స్ కోసం కొన్ని పనులు చేయాలి. ప్రతిసారి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆ ఫైట్ అనేది కంటిన్యూ చేయాలన్నమాట. చాలాసార్లు ఒక్కసారి ఓటమి రాగానే భయపడిపోయి అక్కడ ఆపేస్తారు. ఆపేయటమే కాదు, ఓటమి రాగానే ఇంకా మొత్తం అన్ని క్లోజ్ చేసి, వాళ్ళు అనుకున్న లక్ష్యాలన్నీ క్లోజ్ చేసేసి ఇంకా సైలెంట్గా ఉండిపోతారు, ఒక స్తబ్దుగా ఉండిపోతారు అనమాట. ఇంకా చాలే గివప్ ఇచ్చేస్తారు అని, ఇంకా చాలు మన వల్ల కాదని చెప్పి ఒక గివప్ ఇచ్చేస్తారనమాట. నేనంటాను, బి ఏ ఫైటర్. ఎన్నిసార్లు ఓడిపోయినా, 1000 సార్లు ఓడిపోయినా మనం ఆ ఫైట్ చేస్తూనే ఉండాలి.